హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా కంగువా. ఎస్, తెలుగులో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్లో మీకు అవైలబుల్లో ఉంది, కావాలంటే చూసేయండి. అండ్ గోయింగ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ కంగువా. ఈ సినిమా చూడడానికి ఫస్ట్ రీజన్ సూర్య. ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో థియేటర్లో రిలీజ్ కాలేదు. అంటే ఆకాశం ఇన్ హద్దురా డ్యూ టు ద కరోనా మనం ఓటీటీలో చూడాల్సింది వచ్చింది. అట్ ది సేమ్ టైం తర్వాత సినిమా జై భీమ్ కూడా ఓటీటీలో చూడాల్సింది వచ్చింది. సరే, చాలా రోజుల తర్వాత థియేటర్లో రిలీజ్ అయింది కదా, కంగువా థియేటర్కి వెళ్దామా అని అనిపించింది. కానీ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డేనే నెగిటివ్స్ రివ్యూస్ రావడం. ఎంతలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయంటే ఈ సినిమా అనవసరంగా చూడకుండా టైం వేస్ట్ అనేంతలా. ఆ రివ్యూస్ ప్రభావం వల్ల థియేటర్కి అయితే వెళ్ళలేదు. అనవసరంగా తప్పు చేశానా థియేటర్కి వెళ్ళకుండా అని అనిపిస్తుందేమో సినిమా చూశాక ఓటీటీలో అనుకున్నా. బట్ నిజంగా మంచి పని చేశాను థియేటర్కి వెళ్ళకుండా అని మాత్రం అనిపించింది. సో ఇంకా రివ్యూ చెప్పాలి అంటే ఈ సినిమా స్టార్టింగ్లో ఒక సెంచరీస్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రజెంట్ జనరేషన్ 2024కి కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ సెంచరీస్ బ్యాక్ వెళ్తుంది. ఏ విధంగా అయితే సెంచరీస్ బ్యాక్ వెళ్తుందో కథ, అదేవిధంగా మనం సెంచరీస్ బ్యాక్ కాదు అంతకంటే సెంచరీస్ బ్యాక్ వెళ్తాం. ఏ విధంగా అంటే మేకింగ్ కానీ, టేకింగ్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ అన్నిట్లోనూ. ఏదో స్టార్టింగ్లో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సినిమా చూపిస్తున్నట్లు పేర్లు పడతాయి, ఇంట్రడక్షన్స్ పడుతుంటాయి, ఏదో అడ్వాన్స్డ్ మాట్లాడతాం అనుకుంటారు. దీంట్లో ఇంకో కొసమెరుపు ఏమిటంటే ఈ ఫస్ట్ పార్టే చూడలేదు అంటే లాస్ట్కి సెకండ్ పార్ట్ కూడా ఉందన్నట్లు మనకి కంక్లూజన్ ఇస్తారు. అసలు సెకండ్ పార్ట్ కోసం సినిమా తీసే పార్ట్ సెకండ్ పార్టే తీసినొచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఫస్ట్ పార్ట్ తీయడం? ఇది నా అభిప్రాయం కాదు, నిజంగా అందరికీ అనిపించే ఫీలింగే. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్లో డైరెక్టర్ మనకి ఏమీ చెప్పడు, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందనే విషయం కూడా మనకి చెప్పడు. అసలు ఎటువంటి ఆసక్తి ఫస్ట్ పార్టే క్రియేట్ చేయలేనప్పుడు మనం సెకండ్ పార్ట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాం? ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ అని వేస్తే ఆడియన్స్ వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చూస్తారులే అని. బట్ నా సజెషన్ ఏంటంటే నిజంగా సెకండ్ పార్ట్ అవసరం ఉందంటేనే తీయండి. అనవసరంగా సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్లో కథ చెప్పకుండా క్లోజ్ చేయకండి. ఒకవేళ అలా చేస్తే కంగువా లాగానే అవుతుంది అన్నిటి పరిస్థితి. సో నాకు రివ్యూ చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. సో బెటర్ అవాయిడ్ వాచింగ్ కంగువా, డోంట్ వేస్ట్ టైం. ఇది నా జెన్యూన్ హానెస్ట్ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు నా ఒపీనియన్తో ఏకీభవించకుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ like. This is it for now. Bye bye.